నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మా కన్నయ్యని తీసుకొని ఈరోజు చూడండి ఎక్కడికైతే వచ్చాము. దీనికంటే ముందు వీడియో మా ఇంటికాడ నుంచి కార్లో బయలుదేరి కాఫీ అయి తీసుకొని మేము అయితే వచ్చేసాము. డైరెక్ట్ యూట్యూబ్లో తీసిన దానివల్ల దాంట్లో వాయిస్ గందరగోళంగా ఉందన్నమాట. వాయిస్ ఓవర్ చేసుకున్న దాన్ని కూడా లేకుండా వదిలేసేసాను డైరెక్ట్. చూడండి మేమైతే ఇప్పుడు ఇక్కడ షరక్లో ఉన్నాము. ఈరోజు కోవైట్లో ఫిబ్రవరి 25 అనమాట. నేషనల్ డే, అదే రిపబ్లిక్ డే అన్నమాట. ఎంత గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుందో చూడండి. ఇప్పుడు మధ్యాహ్నం అయితే టైము 1:40 కావచ్చుంది. ఎంత చలి ఉందంటే ఈరోజు విపరీతమైన చలి ఉంది. మా కన్నయ్యని తీసుకొని వచ్చాము మేమైతే ఇక్కడికి. మా కన్నయ్య ఇప్పుడు ఇది మూడవ సంవత్సరం అన్నమాట. మా కన్నయ్య ఇప్పుడు ఈ పండగకి, ఇక్కడ జెండా పండగకి 3 సార్లు తీసుకెళ్లారు. ఇప్పుడు కొంచెం మా కన్నయ్యకి బాగా ఉగదెలుసు అనమాట. ఈ 2 సార్లు అయితే మా కన్నయ్యకి అంత ఉగదెలీదు. మా కన్నయ్య గడక నిజంగా పాటలు పెట్టుకొని వాళ్ళ కారులో నిజంగా మా కన్నయ్య అయితే ఎంత అదృష్టవంతులు అనుకోవాలా. ఇది చూడండి, ఇక్కడైతే కోయిట్ టవర్స్, ఇది షరక్లో. ఈ ప్లేస్ తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అంత చలిలో కూడా వాళ్ళ దేశం మీద వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంటుంది నిజంగా, మనకి ఎట్లా మాదిరిగానే. చూడండి జెండాలు నాటుకొని ఆ చలిలో ఆ పార్కులో పట్టలేసుకొని చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఆ విధంగా జెండాలు నాటుకొని అయితే కూర్చొని ఉంటారు. చూడండి ఎంత బాగున్నాయి ఈ టవర్స్. కోయిట్కి ఇది, ఈ టవర్సే కోయిట్ అని ప్రూవ్ చేసేటివి. కోయిట్ గురించి తెలియని వాళ్ళు అంటూ లేరు, ఈ టవర్స్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు అన్నమాట. పోలీసు వాళ్ళు అడుగడుగు ఫుల్ ట్రాఫిక్. ఇక్కడికి వచ్చేదానికి మాకు చాలా టైం పట్టింది. చూడండి ఏ విధంగా అయితే జనం ఎంత క్రౌడ్గా ఉందో. మిలిటరీ పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు, మామూలు పోలీసు వాళ్ళు, అబ్బా అస్సలు రచ్చరచ్చగా ఉన్నదనమాట. అసలు మేమైతే బండి పార్క్ చేసేదానికే తిరుగుతూ ఉన్నాము ఇంతసేపు. ఇప్పుడు మేము వచ్చి 2 గంటలు అయితే అవుతుంది. 2 గంటల కారు పార్కింగే దొరకలేదు. చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ గుర్రాలు గడక ఉన్నాయి. చూడండి ఎంత, అబ్బా చాలా ఫ్రెష్గా ఉంది.